హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అప్పుడే 3 ఏళ్లుగా నిర్విఘ్నంగా, నిర్వధికంగా, నిరాటకంగా సాగుతూ షూటింగ్ కార్యక్రమాలని దేశ విదేశాల్లో విపరీతమైన టెక్నాలజికల్ ఎసెట్స్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వీటన్నిటితో కలిపి చాలా భారీ ఎత్తు బడ్జెట్తో టీజీ విశ్వప్రసాద్ గారు, అంటే ఈ రోజున ఆయనకి స్టార్ ప్రొడ్యూసర్ అనే ఒక గొప్ప పేరు కూడా వచ్చింది. ఎందుకంటే ఆయన ఫాస్టెస్ట్ 100 నెపంతో సినిమాలు నిర్మాణానికి అమెరికా నుంచి ఇండియా వచ్చి, ఇండియాలో హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఆఫీస్ పెట్టి ఆయన సినిమాల నిర్మాణం ప్రారంభించిన తర్వాత మొన్న మిరాయి సినిమాతో ఆయన విజయడంక మోగించడం జరిగింది. అంతకుముందు కూడా వచ్చే సినిమాలు ఆయన హిట్ సినిమాలు ఉన్నాయి. బట్ మిరాయి అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రోడక్ట్గా ఆయనకు మంచి గౌరవ ప్రతిష్టలను తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మించిన చాలా అత్యధిక బడ్జెట్తో నిర్మించిన ప్రభాస్, రెబల్ స్టార్ ఇండియన్ హెర్క్యులస్ ప్రభాస్ హీరోగా నిర్మించిన ఈ రాజాసాబ్ చిత్రం 3 ఏళ్లుగా చాలా టెరిఫిక్గా జరుగుతుంది షూటింగ్ అండ్ కంప్లీట్గా రిలీజ్కి దగ్గరికి వచ్చేసింది. జనవరి 9న రిలీజ్గా కాబోతున్న ఈ సినిమా తాలూకు ట్రైలర్ 3 నిమిషాల 11 సెకండ్లు నిడివిగల ఈ ట్రైలర్ జస్ట్ ఒక 1.5 అవర్ క్రితమే రిలీజ్ అయింది. అండ్ మైండ్ బ్లోయింగ్, మెస్మరైజింగ్ ఉందంటే మన హాలీవుడ్ సినిమాలు చూసి ఆ అవతారులు అవి ఇవి చూసి అసలు మన వాళ్ళు మైమరచిపోయి అండ్ పూర్తిగా వివసం అయిపోయిన సినిమాలు చూసిన అనుభవాలు మన తెలుగు ప్రేక్షకులకి లేదా ఇండియన్ ఆడియన్స్కి, ఎందుకంటే బికాస్ దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు హిట్ ఆల్ ద స్క్రీన్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అనండి, లేకపోతే ఒక ప్రత్యేకమైన ఎక్సైట్మెంట్ కనుక మనం చెప్పాలంటే హాలీవుడ్ సినిమాలని క్వశ్చన్ చేయగలిగే, ప్రశ్నించగలిగే ఒక గొప్ప టెక్నికల్గా, అంటే విఎఫ్ఎక్స్లు కానివ్వండి, యానిమేషన్స్ కానివ్వండి, ఏవైనా కూడా అసలు వేరే వరల్డ్లోకి తీసుకెళ్లే విధంగా ఉంది ట్రైలర్ చూస్తే కనుక. 3 నిమిషాలు 11 సెకండ్లలో ప్రతి ఫ్రేము ఒక ఫినామినాలా కనిపించే రేంజ్లో దాన్ని అంత అద్భుతంగా చిత్రీకరించి తీర్చిదిద్దిన మారుతి డైరెక్టర్ మారుతిని మాత్రం మనం 100% మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగు సినిమా తాలూకా రేంజ్ని పెంచే దిశగా వచ్చే సినిమాలు బాహుబలి దగ్గర నుంచి మనం కనుక ప్రారంభించి, అది కూడా రెబల్ స్టార్ ప్రభాస్ గారు చేసిందే. ఆ సినిమా నుంచి కనుక మనం చూసుకుంటే RRR జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ గారు చేసిన RRR కానీ, లేకపోతే ఇలాంటి సినిమాలన్నీ కూడా మన తెలుగు సినిమా లేదా సౌత్ సినిమా తాలూకా రేంజ్ని ఎంతో పెంచిన సినిమాలుగా రికార్డు క్రియేట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఈ రాజాసాబ్ కూడా మారుతి గారే ఈ సినిమా డైరెక్ట్ చేశారా అనే ఒక అనుమానం కలిగే రేంజ్లో అసలు యూ కెనాట్ ఇమాజిన్ అలాగుంది ట్రైలర్లో. ప్రతి బిట్టు, ప్రతి షాటు, ప్రతి ఫ్రేము కూడా, ప్రతి దానిలోని ఒక గ్రేటెస్ట్ లింక్ పాయింట్ దాంట్లో కనెక్ట్ అవ్వడం అన్నదే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే దానిలో కొన్ని డైలాగులు ఉన్నాయి. ఆ డైలాగులు ఈ మన హీరో గారికి కానీ, లేకపోతే డైరెక్టర్కి కానీ, ప్రొడ్యూసర్కి కానీ చాలా అంటే న్యాచురల్గా అనండి, లేకపోతే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కుదిరేయాలి, లేకపోతే మారుతి గారు అలా కావాలని కట్ చేశారో మనకి తెలియదు. కానీ ప్రేక్షకుల వీక్ పాయింట్ ఏంటి? ఎప్పుడైనా సరే ఎంటర్టైన్మెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకి పరిగెడతారు, పదే చూస్తారు. సినిమాలు చాలా పెద్ద హిట్లు అవ్వడం అనేది మనకు తెలిసిందే. అందులో మారుతి గారు బాగా ఈ ప్రేక్షకుల వీక్ పాయింట్ని బాగా మొదటి నుంచి పట్టిన వ్యక్తి కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ అనే బాగా ఏ రకంగా చెప్పినా, ఇప్పుడు ఫ్యాంటసీ ఆస్పెక్ట్లో, హారర్ ఫ్యాంటసీ ఆస్పెక్ట్లో చెప్పారు కాబట్టి దీనిలో కూడా అత్యద్భుతమైన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ని పట్టుకున్నారు. కాబట్టి ఆ వీక్ పాయింట్, ఆడియన్స్ వీక్ పాయింట్ని బాగా టార్గెట్ చేశారు ఈ సినిమాలో అని చెప్పక తప్పదు. ఇంకో డైలాగ్ ఏంటంటే, ఇక్కడ ఇది ఒక మై సభ, దీనిలోకి రావడమే కానీ బయటకు వెళ్ళాలంటే మీ తాత పర్మిషన్ కావాలని ప్రభాస్ను ఉద్దేశించిన డైలాగ్ ఒకటి ఉంది. అలాగా ఇందులో థియేటర్లోకి వెళ్ళడమే కానీ బయటికి రావాలంటే ప్రభాస్ గారి పర్మిషన్ కావాలన్నట్టుగా ఉన్నది ఆ ట్రైలర్. అంత డీప్గా ఉంది. అలాగే మూడోది ప్రభాస్ గారు చెప్తారు మన టైం స్టార్ట్ అయిందని. అలాగే విశ్వప్రసాద్ గారి టైము, బ్రహ్మాండమైన టైం స్టార్ట్ అయింది. అంటే ఆయన పరుగుకి, ఆయన వేగానికి, ఆయన శక్తికి, ఆయన స్టామినా, పొటెన్షియల్కి సరిపోయిన టైం నిజంగానే ఇప్పటి వరకు కరెక్ట్గా రాలేదు. బట్ ప్రభాస్ గారి నోట్లోంచి వచ్చిన డైలాగు కేవలం విశ్వప్రసాద్ గారి గురించి చెప్పినట్టుగా అనిపించక మానదు. ఎందుకంటే ఈ సినిమా తాలూకు పొటెన్షియల్ ఆ రేంజ్లో ఉన్నది. ఇంకొక పాయింట్ తీసుకుంటే
బొమ్మని అని డైలాగ్ ఒకటి ఉంది. అంటే థింగ్స్ ఏవో మూడు యాంగిల్స్ వాటిని బట్టి ట్రాన్స్లోకి తీసుకెళ్తారని. దీనిలో ఏంటంటే ఓ ముగ్గురు హీరోయిన్లు, బ్రహ్మాండమైన హీరోయిన్లు, తర్వాత బొమ్మని ఇరానీ, తర్వాత సంజయ్ దత్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు, ప్రభాస్ కి తాతగా యాక్ట్ చేసే కనకరాజ్ క్యారెక్టర్. కనకరాజ్ నీ గురించి తెలుసుకోవడమే నా పని అని చెప్పి ఏదో మాట ఉన్నది. అందులో బాగా చిక్కావు, వలలో చిక్కావు, బాగా పడ్డావు అని ఇంకో డైలాగ్ ఉంది. అంటే ఆ వలలో చిక్కడం అంటే అదంతా దేవనగరి సంస్థానం. ఆ సంస్థానానికి ఆవిడ గంగమ్మ గారు, ఆవిడ అధినేత్రి. ఇవన్నీ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది కథ. ఘాట్ జిల్లాలు ఉన్నాయి, పెద్ద పెద్ద క్రొకడైల్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అంటే చిల్డ్రన్ దగ్గర నుంచి వయసు మళ్ళిన ప్రేక్షకుల వరకు కూడా ఆల్ రేంజెస్, ఆల్ క్లాసెస్. అంటే మనం పూర్వం చూసాం కదా ఇవన్నీ, ఇలాంటివి జగదేకురుడు కథ, అలాంటి సినిమాలన్నీ కూడా, జగదేకురుడు, అతిలోక సుందరి, ఈ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీలుకి ఏజ్ ప్రమేయం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు కూడా అందరూ బాగా ఎంజాయ్ చేయగలిగేది. వీటన్నిటికీ కలిసికట్టుగా వీటన్నిటిని నిలబెట్టగలిగే ఒక స్టామినా, ఒక హైట్ ఉన్న ప్రభాస్ లాంటి హీరో ఈ సినిమా చేయడం అన్నది 100% ఈ సినిమా చాలా పెద్ద అసెట్. అయితే ప్రభాస్ గారు ఇలాంటి కథ కావాలని తను కోరుకుని చేయించడం అన్నది ఇలాంటి సినిమా తనకు చేయలేదు. ఎందుకంటే ఒక లైటర్ వెయిన్లో ఒక ఎంటర్టైన్మెంట్, కామెడీ. మొన్న కూడా నేను హీరోయిన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మన నిధి అగర్వాల్ గారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ కూడా చెప్పారు, చాలా మంచి ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ, అవన్నీ చలాకీగా హుషారుగా. మనం లాస్ట్ టీజర్లోనే ఇందులో కూడా చూసాం ప్రభాస్ గారి తాలూకా ఆ వివేషియస్గా ఉండే మూమెంట్స్ అవన్నీ కూడా. అంటే ఆయన ఏదో ఒక మహారాజు, చక్రవర్తి, ఒక యోధుడు అని ఒక గంభీరం, బిగువుగా కాకుండా చాలా లైట్ వెయిన్లో కనిపించే ప్రభాస్ గారిని మనం చూసాం. ఇప్పుడు అదే యాంగిల్లో కనుక మనం తీసుకుంటే అలాంటి క్యారెక్టర్ చేయాలి, అలాంటి సినిమా చేయాలని ప్రభాస్ గారు కోరుకున్నకి తగ్గట్టుగా మారుతి గారు అంత అద్భుతమైన కథని, ఆద్యంతం రక్తి కట్టించే, చాలా రాణించే ఒక కథని రాయడమే కాకుండా ప్రభాస్ గారికి కూడా అటువంటి క్యారెక్టరు, దాని వెనకాతలో ఒక మంచి ఫ్లాష్ బ్యాక్, నాయనమ్మ, తాత గురించి కథలాగా ఉంది. నాకు తాత మనోడు కథలాగా అనిపించింది. ఇలాంటి ఒక సెంటిమెంట్ కథకి దాని వెనకాతలు నిజంగా విశ్వప్రసాద్ గారు కాబట్టి డబ్బు మంచినీళ్ళల్లా పోసి ఈ సినిమాని, అంటే ఆయన పంతం బట్టి తీసినట్టుగా ఉంది ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాతో ఆయన పేరు మొత్తం ఇండియన్ రికార్డ్స్లో ఆయన పేరు నిలబడుతుంది. ప్రభాస్ ఆఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ ఈజ్ ఆన్ ది టాప్ నాచ్. ప్రభాస్ గురించి కొత్తగా చెప్పేది లేదు. కాబట్టి ప్రభాస్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏంటంటే, ప్రభాస్ గారిని మనందరం కొత్తగా ఎంజాయ్ చేయడానికి, ప్రభాస్ గారి అభిమానులు బ్రహ్మాండంగా వీరంగం తొక్కి వీరావేశంతో వీరవిహారం చేయడానికి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అండ్ దానికి తగ్గ ఫ్యాంటసీ, దానికి తగ్గ ఫ్లాష్ బ్యాక్, ఏదో తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళి మళ్ళీ బయటికి రావాలంటే ప్రభాస్ గారి పర్మిషన్ కావాలి అన్నట్టుగా సినిమా ఉన్నది అని చెప్పడానికి ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన ట్రైలర్ అంత అద్భుతంగా, అంటే యూ కాంట్, ఈ ఫ్రేమ్ బాగుంది, ఈ ఫ్రేమ్ బాగోలేదు, ఈ పార్ట్ బాగుంది, 3 నిమిషాల 11 సెకండ్లో ఏ సెకండు అందులో వేస్ట్గా పోనివ్వకుండా అంత గట్టిగా ఏర్చి కూర్చి అందులో ఫ్రేమ్స్ అన్ని. సినిమా బాగోలేతే ట్రైలర్ అంత బాగా రాదు. ఎందుకంటే దాని వెనకాతల అంత పెద్ద సెట్లు వేసి, ఆ సెట్లలోని ఎంత షూటింగ్ జరిగింది అండ్ నేషనల్ మీడియా కూడా వచ్చి దాన్ని కవర్ చేసింది. షాక్ అయిపోయారు అందరూ కూడా. అటువంటి ఒక షాకింగ్ కంటెంట్తో ప్రభాస్ లాంటి ఒక ఎక్స్ట్రాడనరీ హీరోతో అండ్ మారుతి గారు నిజంగా ఆయన ఏదో కొత్త అవతారం ఎత్తాడా ఈ సినిమా గురించి, ఏదైతే ఎక్కడి నుంచి వచ్చిందో అంత శక్తి ఆయనకి, ఇంత సృజన, ఇంత క్రియేటివిటీ ఎక్కడి నుంచి, ఏ సోర్స్, నేచర్లో ఏ సోర్స్ నుంచి ఆయనకి ఇంత వచ్చిందో తెలియదు. కానీ బట్ ట్రైలర్ మాత్రం అసలు కళ్ళు తిరిగిపోయే రేంజ్లో ఉన్నది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఏ గ్రేట్ మూమెంట్ ఫర్ 3 of them. నేను ముగ్గురులో ఎవరిని పక్కన పెట్టదలుచుకోలేదు. ప్రభాస్ గారికి కూడా ఇలాంటి కథ, ఎందుకంటే కొంచెం రాధే శ్యామ్ కానీ అఫ్ కోర్స్ మొన్న కలికొచ్చి దుమ్ము లేపేసింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఏ సినిమా ప్రభాస్ గారు లాంటి హీరోకి ఎప్పుడు కూడా ప్రతి సినిమా ఆడుతుంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సుసంపన్నంగా ఉంటుంది, ఎన్రిచ్ అవుతుంది. ఎందుకంటే కోటాను కోట్ల 100 కోట్ల రూపాయల పెట్టుబడులు దాని మీద పోస్తారు. కాబట్టి ఆయన సినిమాలు ఎప్పుడు కూడా బాగా ఆడితే ఇండస్ట్రీ
ఇండస్ట్రీ ఫ్లరిష్ అవుతుంది, ఫైనాన్స్లు వస్తాయి, సినిమాలు బాగా జరుగుతాయి, ఇండస్ట్రీ కలకలాడుతుంది. కాబట్టి అదొక యాంగిల్ అయితే మారుతి గారికి ఇది చాలా పెద్ద లాంగ్ జంప్ అన్నమాట, మామూలు జంప్ కాదు. ఇక్కడ గెంతితే అమెరికాలో పడ్డట్టుగా అలా ఉంది ఈ సినిమా. ఆయన తాలూకా ఆ ప్లేన్ క్రియేట్ చేసిన ప్లేన్. ఇంక విశ్వప్రసాద్ గారి గురించి చెప్పక్కర్లేదు. దేని గురించి అయితే ఆయన పంతం బట్టి పట్టుబట్టి సినిమాలు చేయడానికి ముందుకొచ్చి ఎంత డబ్బైనా రిస్క్ చేసి స్టామినాతో నిలబడి సినిమా చేసే అటువంటి ప్రొడ్యూసర్కి అతి పెద్ద హిట్ వస్తే నిజంగా ఇండస్ట్రీలో చాలా మందికి గొప్ప ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆయన పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు చేస్తూనే ఉంటారు. ఆ సినిమాలు ఆడినా ఆడకపోయినా వాటి వల్ల ఆయనకు రూపాయి వచ్చినా రాకపోయినా కూడా ఆ యజ్ఞం, మహాయజ్ఞం మాత్రం ఎప్పుడూ కొనసాగుతున్నట్టుగా అతను కంటిన్యూ చేస్తూ సినిమాల తర్వాత సినిమాలు ప్లాన్ చేస్తూ, పెద్ద సినిమాలు కానివ్వండి, చిన్న సినిమాలు కానివ్వండి, ఇలాంటి ఒక నిర్మాతకి అంత పెద్ద హిట్ గనుక వస్తే ఇంకా సినిమా పరిశ్రమకి ఇంతకన్నా పెద్ద పండగ ఉండదు. ఆ సినిమా హిట్ అయితే హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. హిట్ అయినట్టుగా ఎదురుగుండా కనిపిస్తున్నది. హిట్ని మనకి ప్రతిబింబించే విధంగా, రిఫ్లెక్ట్ చేసే విధంగా, మిర్రర్ చేసే విధంగా ఈ ట్రైలర్ కూడా ఉండడం అన్నది ఈ రాజాసాబ్ ట్రైలర్లో ఉన్న గ్రేటెస్ట్ ఫినామినా. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.